హాయ్ అండి. తక్కువ బడ్జెట్‌లో ఒక సాధారణ వ్యక్తి ఎలాంటి బిజినెస్‌లు పెడితే నష్టపోకుండా ఎంత త్వరగా లాభాలు పొందొచ్చడానికి ఇవాళ మనం చెప్పడానికి మన అవినాష్ గారు ఉన్నారండి. హాయ్ అవినాష్ గారు. ఇప్పుడున్న సమాజంలో వచ్చేసి చాలామంది చాలా విలేజ్‌లలో కష్టపడి నలుగురు ఇంట్లో వాళ్ళందరూ కష్టపడి ఎటువంటి పనికెళ్ళినా గూడా ఇవాళ రేపు బతకడం చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలా ఆహ్, పేదరికంలో ఉన్నవాళ్ళు చిన్న చిన్న బిజినెస్‌లు పెట్టుకోవాలంటే ఉన్న మంచి బిజినెస్‌లు ఏవి? ఈ ఇప్పుడు మీరు ఉన్న బిజినెస్‌లో కొత్తగా స్టార్ట్ చేసేది బిజినెస్ అని అంటే మీకు తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌లో అంటే మీరు డైరీ ఫార్మ్‌ని పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి. డైరీ ఫార్మ్ నుంచి మీరు రెగ్యులర్‌గా బిజినెస్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే డైరీ ఫార్మ్ ప్రతి ఒక్కళ్ళకి ఉదయాన్నే లెగంగాల్నే పాలు ఇవన్నీ అనేది కంపల్సరీ మ్యాండేటరీ అనే ఐటెమ్ గదండీ. సో, కాబట్టి కంపల్సరీ మిల్క్ సంబంధించింది ప్రొడక్ట్ గనక మీరు పెట్టుకోగలిగి డైరీ ఫార్మ్స్‌ని పెట్టుకోగలిగితే గనక మీకు అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందులోనూ తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ తోటి మీరు ఎక్కువ లాభాల ఆర్జించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ అన్నారు. ఎంత వరకు ఉంటదండి? ఇన్వెస్ట్‌మెంట్ ఎంత వరకు చేయాల్సొస్తది? అంటే మీరు అది చిన్నగా అయినా స్టార్ట్ చేయొచ్చు. ఒక గేదెతో అయినా గాని స్టార్ట్ చేయొచ్చు. లేదండి నా దగ్గర ఒక మినిమమ్ ఒక 15-20 లక్షలు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టగలిగితే షెడ్స్ వేయటం కానియండి, వాటికి సంబంధించినటువంటి ఆహ్, ఆహ్, గడ్డి గానియండి, వాటికి సంబంధించిన ఆహారాలు వీటన్నిటికి సంబంధించి మనము ఒక 15-20 లక్షలు ఇన్వెస్ట్‌మెంట్ చేయగలిగితే గనక మీరు మంత్లీ ఒక ఆహ్, 50,000 వరకు మీరు అన్ని ఖర్చులు పోగా ఒక 50,000 వరకు మీకు మిగలడానికి అవకాశం ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ రోజుకొచ్చేసి ఈవినింగ్ నుంచి మార్నింగ్ వరకి ఒక 10-15 లీటర్స్ పాలిచ్చాయనుకోండి. అది ఎంతవరకు మనం డైలీ ఆహ్, లాభాన్ని పొందొచ్చు మనం? ఉదాహరణకి ఏంటంటే అండి మీకు గేదెలు ఉదయం పూట అనేది పాలు చాలా ఎక్కువగా ఇస్తాయండి. సాయంత్రం పూట మీకు పాలు తక్కువుంటాయి. ఉదాహరణకి సాయంత్రం పూట గనక మీకు గేదె ఒక 5 లీటర్లు ఇస్తే గనక ఈవినింగ్ పూట 3, 3.5 లీటర్లు మాత్రమే పాలివ్వటం జరుగుతుందండి. సో, ఉదయం పూట పాలనేది జనరల్‌గా నైట్ ఫీడింగ్ కానియండి, వీటన్నిటికి సంబంధించి మీకు పాలు ప్రొడక్షన్. అంతకుముందేంటంటే మీకు నాటు జాతికి సంబంధించిన గేదెలుండేవి. వాటి ప్రొడక్షన్ తక్కువుండేది. కానీ ఇప్పుడు గేదెల్లో కూడా చాలా రకాల జాతులొచ్చినాయండి. అందులో ఆహ్, ఓహ్, ముర్రె జాతి అనేటువంటి గేదెలేవైతే ఉన్నాయో వాటి పాలు ప్రొడక్షన్ పర్ డే వచ్చి మీకు ఉదయం పూట మీకొక 10 లీటర్స్ వరకు, ఈవినింగ్ పూట ఒక 6-7 లీటర్స్ వరకు అంటే ఆల్మోస్ట్ ఒక గేదె నుంచి మీరు 15 లీటర్ల వరకు పాలిస్తదండి. పాలు ఇవ్వటానికి మీకు ప్రొడక్షన్ రావడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు దీన్ని స్ ఎవరైతే పేదవాళ్ళున్నారో దాన్ని చేయడానికి అవకాశం ఉంది. ఇంకా ఎటువంటి లాభాలున్నాయి దీనికి? అంటే ఇంకా తక్కువ ఖర్చు మనం మీరు 2,00,000 20,00,000 అన్నారు. దానికన్నా ఇంకా మనం తక్కువగా ఖర్చు ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా? అంటే మినిమమ్ ఆ ఫెసిలిటీస్ గనక మనం ఒక షెడ్డేయాలండి. ఒక స్థలం తీసుకోవాలి. దానితో పాటు షెడ్ వేసి, గేదెలకి వాటికి సంబంధించినటువంటి లోపల అరేంజ్‌మెంట్స్ చేసి, దానికి ఫీడింగు తవుడు గానియండి, దానికి సంబంధించినటువంటి మేత. ఇవాళ రేపు మేత ఇవన్నీ కూడా చాలా ఎక్స్‌పెన్సివ్ అయిపోయినాయండి. వాటికి సంబంధించి మీకన్నీ కూడా చాలా రేట్లు పెరిగిపోయినాయి. వాటికి సంబంధించిన రా మెటీరియల్ ప్రొడక్షన్ అంటే ప్రైస్ అనేది ఎక్కువైపోయింది మీకు. సో, దాని మూలాన ఏమవుతుందంటే మీకు ప్రొడక్షన్ కాస్ట్ అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్‌లో మీకు ఆన్ అండ్ యావరేజ్‌గా మీకు 70-80 రూపీస్ లీటర్ పాలనేది మీకు అమ్మడం జరుగుతుంది. సో, ఆ లెక్కన చేసుకొని అంటే 70 రూపీస్ లెక్కన చేసుకుంటే మీకు పర్ మంత్ ఉదాహరణకి రోజుకొక మీరు ఒక 10 లీటర్లేసుకోండి. ప రూ. 700 అనుకోండి. పర్ డే మీకు వచ్చే ఆదాయం. అందులో మీకొక 300-400 వరకు ఎక్స్‌పెన్సెసే ఉంటాయండి. ఓకే. సో, మిగతాయంతా కూడా మీకు ప్రాఫిట్ కింద ఉండటానికి అవకాశం ఉంటుందండి. ఓకే. అవినాష్ గారు. థాంక్ యూ అండి.